ప్రముఖ యువ హీరో రాజ్ తరుణ్ అలాగే అతని ప్రేయసి వివాదం రోజురోజుకి ముదురుతూ ఉంది. రాజ్ తరుణ్ తనని శారీరకంగా వాడుకొని తనని వివాహం చేసుకుంటాను అంటూ నమ్మబలికి తనని గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడు అంటూ రాజ్ తరుణ్ మీద లావణ్య కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ మీద మరికొన్ని ఆరోపణలు కూడా చేస్తుంది. రాజ్ తరుణ్ తనతో రిలేషన్లో ఉంటూనే మరికొంతమందితో రిలేషన్ కొనసాగించేవాడని, హరియానా గ్లోరీతో ఆయన కొన్ని రోజులు రిలేషన్లో ఉన్నారు. హరియానా నేను గోవాలో ఉంటే నాకు ఫోన్ చేసి తాను ఒక రోజుకి ఇంత సంపాదిస్తున్నాను, ఇప్పుడు లావణ్య నువ్వెంత సంపాదిస్తున్నావు అంటూ నన్ను అవహేళన చేస్తూ మాట్లాడింది. అది రాజ్ తరుణే దగ్గరుండి చేయించారు అంటూ కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రవణ్ గారు, రాజ్ తరుణ్ గారిది అలాగే లావణ్య గారిది ఈ వివాదం రోజు రోజుకి ముదురుతూ ఉంది. ఇప్పటికే రాజ్ తరుణ్ మీద లావణ్య కేసు నమోదు చేయించింది పోలీసులతో. 506 అలాగే 493 అలాగే 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేయించిన నేపథ్యంలో 506 420 ఓకే, 493 సెక్షన్ ఏదైతే ఉందో అది నాన్ బెయిలబుల్ సెక్షను. ఇక రాజ్ తరుణ్ చిక్కుల్లో పడబోతున్నాడు అనేటువంటి వార్తలు కొన్ని చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అసలు రాజ్ తరుణ్ మీద రోజుకొక వివాదం బయటకు వస్తూ ఉంది, రోజుకొక ఆరోపణ లావణ్య చేస్తూనే ఉంది. నాతో రిలేషన్లో ఉండి నాకు మాయమాటలు చెప్పి నన్ను నమ్మించి మోసం చేశాడు రాజ్ తరుణ్, నన్ను గర్భవతిని చేయించి అబార్షన్ చేయించాడంటూ చెబుతూనే నాతో రిలేషన్లో ఉంటూనే హరియానాతో అలాగే మరికొంతమందితో కూడా రిలేషన్ కొనసాగించాడు. హరియానాతో కావాలని దగ్గరుండి నాకు ఫోన్ చేయించి నన్ను అవహేళన చేసేలాగా మాట్లాడించాడు అంటూ లావణ్య చెప్తూ ఉన్నారు కొన్ని ఇంటర్వ్యూల్లో. దీన్ని ఎలా చూడాలి? రాజ్ తరుణ్ ఒక లవర్ బాయ్ క్యారెక్టర్గా, నైబర్హుడ్ పర్సన్గా కనిపిస్తుంది. అంటే మన ఇంటి పక్క కుర్రాళ్ళలా ఉంటూ కొంచెం అట్రాక్టబుల్ బాయ్ అంటే ఒక లవర్ బాయ్ అని చెప్పవచ్చు. ఇదంతా ఒక జోనర్గా చెప్తాను నేను. ఎవరంటే ఆనాటి మనకు తరుణ్ హీరో కానీ, సిద్ధార్థ, రాజ్ తరుణ్, నాని వీరంతా చూడడానికి పక్కింటి కుర్రాళ్ళలా ఉంటూనే సడన్గా ఒక లవర్ బాయ్ ఇమేజ్ సినిమాలు చేయడం. ఆ తర్వాత ఇంకా ఉన్నారు, వీళ్ళని కదా ఇంకా ఉన్నారు. ఇట్లాంటి అంత ఒక కేటగిరీ మన చరిత్రలు మొత్తం చూస్తుంటే వీళ్ళు తలక్కున మెరిచిపోయే తారలు వెంటనే రాలిపోయే పువ్వులా మారిపోతున్నారు. ఓకే, ఎందుకంటే కెరీర్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఒక లవర్ బాయ్ ఒక 4 చిత్రాలు 3 చిత్రాల తర్వాత మనకి మొనాటమీలోకి వెళ్ళిపోతారు. కాంపిటీషన్ ఎక్కువ ఉంది, యాక్షన్ ఫిల్మ్లోకి వెళ్ళి మారలేకపోవడం, వీళ్ళు చేసినా కూడా ప్రేక్షకులు తీసుకోలేకపోవడం, తర్వాత కొన్నాళ్ళే ఉంటారు, తర్వాత ఆటోమేటిక్గా సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటున్నాం, రకరకాలుగా ఉంటారు. సరే, కెరీర్ ఏదైనా కెరీర్, మనం దాన్ని తప్పుపడాల్సిన అవసరం లేదు. గ్రాఫ్ విషయంలో చెప్తున్నాం. దీంతోపాటు ఎవరైతే కెరీర్ని కొంచెం గట్టిగా నిలబెట్టుకొని పద్ధతిగా అనుకుంటూ అట్రాక్షన్కి వెళ్ళకుండా, కాంట్రవర్షన్కి వెళ్ళకుండా చేసేవాళ్ళు కొంచెం మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా ఆర్టిస్ట్గా కొనసాగుతూనే ఉంటారు. కొందరు వ్యాపారం చేసుకుంటూ మళ్ళీ సైడ్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే అవగాహన రాహిత్యంతో ఇట్లాంటి వివాదాలకు నెట్టబడుతున్నారు. వాళ్ళది ఒక రకంగా గైడ్ లైన్ లేకపోవడం అనొచ్చు, లేకపోతే స్వయం కృపరాధం కూడా అనొచ్చు. ఇక్కడ మనం చెప్పబడుతున్నటువంటి ఈ రాజ్ తరుణ్ మొదటి నుంచి కూడా చాలా కాంట్రవర్సీలు మనం ఇప్పుడు కూడా చర్చల్లో విన్నాం. గతంలో ఒక యాక్సిడెంట్ విషయంలో కూడా మనం మొదట్లో విన్నాం, ఒక 3-4 years బ్యాక్ అనుకుంటాం. ఒక అర్ధరాత్రి ఏదో తాగి కాలనీ కమ్యూనిటీ టౌన్లో ఒక గోడనేదో ఢీకొనడం, ఎవరో ఒకతను వీడియో తీయడం, అప్పుడు దాన్ని ఏదో చేయబోయే తర్వాత రివర్స్ మళ్ళీ ఎవరైతే ఆ కేసు ఆయన తాగి ఉన్నాడో, డ్రింక్ చేశాడో, బయటికి కారాలో వదిలేసి పారిపోయి వీడియో తీసిన వ్యక్తి మీద రివర్స్ వీళ్ళు కేసు పెట్టారు. అతడే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అప్పుడు రాజా రవీంద్ర ఏదో సెటిల్ చేయబోతున్నట్టుగా ఏదో రకరకాల వాదనలు ఉన్నాయి. అంటే అక్కడ కూడా డ్రింక్ చేశాడు, డ్రైవింగ్ చేశాడు, హిట్ అండ్ డ్రైవ్ ఎస్కేప్ అయ్యాడు, అదొక వివాదం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో మరి బెంగళూరు డ్రగ్స్ కేసు విషయంలో కూడా ఇతని పేరు తరచూ బ్రేకింగ్ న్యూస్లో విన్నాము. రాజ్ తరుణ్ ఉన్నాడా, శ్రీకాంత్ ఉన్నాడు కూడా. శ్రీకాంత్ అదొక అపోహ మాత్రం, నేను క్షేమంగా హైదరాబాద్లో ఉన్నా, ఎట్లాంటి దావలకు వెళ్ళలేను కూడా, ఎవరినో చూసి నన్ను అనుకుంటున్నారు. అట్లా ఫస్ట్ బ్రేకింగ్లో రాజ్ తరుణ్ కూడా అక్కడే ఉన్నాడు అని ఒక వార్త కూడా విన్నాం.
దీనికి కారణం ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ఈవిడ కూడా గతంలో ఆమె కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి విచారణకు రిమాండ్కి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినట్టు వ్యక్తి. సో ఇదంతా ఒక వివాదాలు అయితే ఇప్పుడు తాజా వివాదం ఏంటంటే రాజ్ తరుణ్ లావణ్య ఒక అటువంటి ఆయన గర్ల్ ఫ్రెండ్ అని ఇంతవరకు అంటున్నా లావణ్య వర్షంలో నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను అని చెప్తున్నారు. సహజంగా మనం అంటే కొన్ని చోట్లేమో పెళ్లి చేసుకున్నట్లుగా చెప్తుంది, కొన్ని చోట్లేమో పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి నన్ను మోసం చేశాడు అనేటువంటి వాదనలు కూడా చెప్తూ ఉంది. రైట్. ఒకటి మన సినిమా ఇండస్ట్రీలో ఈ పెళ్ళిళ్ళు అనేది ఒక జడ పదార్థంలా ఉంది. అసలు అది దాంతో డెప్త్గా పోయి దాన్ని విమర్శించి ఏం చేయాలన్నా కూడా అంత అవసరం కూడా లేని విషయం. ఎందుకంటే పెళ్ళి అయితే సినిమా ఇండస్ట్రీలో కొంచెం గ్లామర్స్ తగ్గుతుంది, అభిమానాలు తగ్గుతుంది. సినిమా అంటే ఇలా లవర్ బాయ్గా ఉన్న మేల్ కానీ హీరోలు కానీ లేదు లేడీస్ హీరోయిన్లు కానీ ఆర్టిస్టులు కానీ పెళ్ళి అయిందంటే ఒక గతంలో ఎందుకంటే పెళ్ళైన వాళ్ళని స్త్రీలని అలాగా చూడరు అనేది ఒక అపోహ ఉండేది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం అట్లాంటిది ఏముండదు. కానీ అంటే ఆ పెళ్ళి అనేది కెరీర్ని దెబ్బతీస్తుంది అనే ఉద్దేశంతో పెళ్ళి ఆపుకోవడం కానీ చేసుకున్న పెళ్ళిని వ్యక్తీకరించడం కానీ ఇష్టపడేవాళ్ళు కాదు. సో ఇక్కడ రాజ్ తరుణ్ కూడా అలాంటిది ఏమైనా చేసి ఉండవచ్చు. స్థిరపడలేదు కాబట్టి పెళ్ళి వాయిదా వేసుకుండవచ్చు. ఒకవేళ పెళ్ళి మన ఇద్దరికి సంబంధించిన విషయం కాబట్టి మనమే చేసుకుందాం, దీనికి సాక్ష్యాలు అక్కర్లేదు, రేపు పొద్దున్న బహిర్గతం అయితే నాకు కెరీర్ ఏమన్నా బ్లాక్ అవుతుందని చెప్పి ఉండొచ్చు, కన్విన్స్ చేసి ఉండొచ్చు, ఆ ధోరణి ఉండొచ్చు. అంటే ఒకవేళ లావణ్య చెప్తున్నట్టు పెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలోనే జరిగి ఉండవచ్చు, దానికి సాక్ష్యాలు ఉండకపోవచ్చు. సాక్ష్యం లేకపోతే మనం పరిగణించాలంటే కొంచెం కష్టపడేవి, చట్ట పరిధిలో చెప్తున్నాను. రెండవది, ఒకవేళ పెళ్లి చేసుకుంటానని టెంప్టేషన్ చేసిన మాటకు తగ్గినటువంటి ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే ఈ స్త్రీ నేను మోసపోయాను మాట ఇచ్చాను అన్నప్పుడు ఖచ్చితంగా ఆమెకు ఐపీసీ సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయి. దాని ప్రకారమే ఇతను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే పెళ్ళి అనేది ఒక మాట ఇచ్చి ఆమెను వాడుకొని ఆమెను నిర్లక్ష్యం చేస్తూ, అంటే వాడుకోవడం, మాట దాటిన తర్వాత నిర్లక్ష్యం చేసిన తర్వాత రివర్స్ బెదిరించడం కానీ, లేదా ఇంకా ఇతరటువంటి బెదిరింపులు కానీ, బ్లాక్మెయిల్ కానీ, లేదా ఇంకా హెచ్చరికలు చేయడం, ఇవన్నీ కూడా క్రైమ్ కింద ఇవన్నీ కూడా వస్తాయి ఒక్కొక్క స్టెప్. వీళ్ళు అయితే మన జూన్ 1 నుంచి కొత్త చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇక్కడ జూలై 1 నుంచి మన కొత్త చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ కేసు తాలూకు సంఘటనలన్నీ కూడా జూలై 1కు జరిగి ఉన్నాయి, జూలై 1కు ముందు జరిగి ఉన్నాయి. కాబట్టి ఇది ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు వేయడం జరిగింది. లేదా కొత్త చట్టాలు ఇంకా కఠినంగా ఉన్నాయి కొన్ని విషయాల్లో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆమె ఫిర్యాదు చేయగానే పోలీసులు దాని దగ్గరటువంటి సాక్ష్యాధారాలు ఇవ్వాలని చెప్పేసి ఆమెకు తిరిగి నోటీసులు ఇచ్చారు. అప్పుడు అనుకున్నారు అయితే ఆమె పారిపోయింది, సాక్ష్యాలు ఏమి రాదేమో, నెక్స్ట్ మండే వెళ్ళేసి ఈ కేసు కొట్టేస్తున్న క్లోజ్ చేయబోతారు పోలీసులను కూడా ఊహాగానాలు వచ్చాయి. కానీ అంటే అసలు అది రాజ్ తరుణ్ మీద అసలు ఈ అంశంలో పోలీస్ వారు 420 అలాగే 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మామూలుగా అయితే అసలు అబార్షన్ చేయించిన దానికి 317 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి. కానీ దానికి కేసు నమోదు చేయాలంటే సరైనటువంటి ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు లావణ్య గారు ఆధారాలు సమర్పించలేదు కాబట్టి 317 సెక్షన్ కింద కేసు నమోదు చేయలేదు. ఇక్కడ 493 సెక్షన్ అనేది హైలైట్ చేశారు. ఆ 493 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటుంది అనేది అదే చెప్పబోతున్నాను. ఎప్పుడైతే ఆమె పోలీసులు వాళ్ళు అడిగారో ఆమె ఎవిడెన్స్తో సహా, ఆ ఇన్సిడెంట్ ఆరోపణలతో సహా వాటికి సరైనటువంటి ఆధారం అంటే ఆమె ఆ రోజు ఏదైనా ఫోన్ కాల్ కానీ, లేదా చాటింగ్ బాక్స్ గురించి కానీ, లేదా ఇతరత్ర కారణాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో చూపిస్తున్నా అబార్షన్ జరిగిన తాలూకు రిపోర్ట్స్ కూడా ఇచ్చింది. వీటికి ఇచ్చిన రిపోర్ట్స్ కాకుండా తగిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ సెక్షన్ అప్లికేబుల్ కాలేదు. ఒకవేళ రేపు విచారణలో దాని తగ్గటువంటి విచారణలో ఆ సాక్ష్యాలు దొరికితే మాత్రం అది కూడా మీరు అన్నటువంటి ఆ సెక్షన్లో అబార్షన్ సెక్షన్ కూడా వస్తుంది. ఏదన్నా సరే ఇది కుటుంబం మధ్య జరిగేటటువంటి ఇంటర్నల్ వ్యవహారాల కేసులుగా భావించాలి. అంటే ఒక కలిసి కాపురం చేయాలనుకున్నప్పుడు గృహహింసలు కానీ ఇట్లాంటి చట్టాల విషయంలో కానీ. అంటే లావణ్య గారు రాజ్ తరుణ్ మీద చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తనని నమ్మించి మోసం చేశాడని, గర్భవతిని చేశాడని, అబార్షన్ చేయించాడని, దాంతోపాటుగా అసలు తనతో రిలేషన్లో ఉంటూనే చాలామందితో రిలేషన్ కొనసాగించారు. దానిలో హరియానా గ్లోరీ కూడా ఉన్నారు. హరియానా నేను గోవాలో ఉన్నప్పుడు నాకు కాల్ చేసి రాజ్ తరుణే హరియానాతో కాల్ చేయించాడు, నన్ను అవహేళన చేసేలాగా హరియానా మాట్లాడారు అంటూ ఆవిడ ఆరోపణలు చేశారు. దీన్ని ఎలా చూడాలి? వాస్తవానికి ఇట్లాంటి సెక్షన్స్ ఎలా ఉంటుందంటే
ఇప్పుడు ఆ హరియానా గారితో చేసినటువంటి చాటింగ్ కానీ ఆమెతో ఎక్స్టర్నల్ రిలేషన్స్ ఉన్నాయి చెప్తుంది. ఇది ప్రస్తుతానికి ఇది ఆరోపణగానే చూడవచ్చు, నిరూపణగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఎందుకంటే అపోహం లేదు, అంటే ఆమెకు రిలేషన్ ఉండొచ్చు. ఎందుకంటే వృత్తిపరమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు అది వాళ్ళ మధ్య రిలేషన్ అని చెప్పడానికి ఇవి అనడానికి అవకాశం లేదు. దాని తాలూకా సాక్ష్యాలు కూడా చూపించాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ బ్లేమ్ చేయడం కోసం కానీ ఇప్పుడు ఏవైతే అలిగేషన్స్ చేసినాయో వాటికి ఎవిడెన్స్ తాలూకాకు ఉపయోగపడతాయి. అంటే ఈయనకు పలానాతో సంబంధం ఉంది, పలానాతో ఉంది అని ఇట్లా చెప్పడానికి ఆరోపణలుగా ఉంటుంది. వాటిని నిరూపించాల్సినటువంటి అంశం కూడా మళ్ళీ ఈమెకే ఉంటుంది. ఇది ఏమైనా సరే అది కోర్టు అంశంలో ఉంది. కానీ వ్యవహారికంగా ఇప్పుడు హర్యానాగా కూడా బయటకు వచ్చేసి నాకు వృత్తిపరమైన ఫ్రెండ్షిప్ తప్పించి ఇతరత్ర ఏం లేదు, అనవసరంగా దీంట్లోకి నన్ను లాగుతున్నాను చెప్తున్నారు, నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. ఒకవేళ రేపు లావణ్య గారు కనుక ఈ హర్యానా చేసిన ఆరోపణలను నిరూపించకపోతే ఇప్పుడు ఆమె పరువు నష్ట దావాకి వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది పరస్పరం విమర్శించే కోణంలోనే ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను, ఈ కుటుంబ వ్యవహారాలు ఎలా ఉంటుందంటే 4 గోడల మధ్య వాటికి సాక్ష్యాలు అవసరం లేదు. భార్యాభర్తల మధ్యలో అయితే సాక్ష్యాలు అవసరం లేదు. ఈ స్త్రీ ఏదైతే ఆరోపిస్తున్నా ఘర్షణ పడుతుంది, బాధించబడుతుంది, హక్కులు కోల్పోతుంది ఏదైతే కోణంలో ఉందో వాటికి సాక్ష్యాలు అవసరం లేదని చట్టాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఒక భర్త అందరికీ తెలిసేలా కొట్టాలి, అందరికీ తెలిసేలా తిట్టాలి, అందరికీ అర్థమయ్యేలా హేళన చేయాలనేది ఎక్కడా లేదు, చెయ్యరు 4 గోడల మధ్య జరుగుతున్నప్పుడు. వాటికి సాక్ష్యాలు అని అవసరం లేదు. వాటి మధ్యన సంఘర్షణ తాలూకు సర్కమ్స్టెన్స్ చూపించగలిగితే వాళ్ళ మధ్యలో సరైన సత్సంబంధాలు లేవని కోర్టు భావిస్తున్నప్పుడు, అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఇప్పిస్తూ వాళ్ళ మధ్యలో కౌన్సిలింగ్ ఇప్పిస్తూ వాళ్ళు కలిసి కాపురం చేయబోవడానికి ఎక్కువ సోర్స్ ఇస్తుంది. లేనప్పుడు అప్పుడు క్రిమినల్ యాక్టివిటీస్ ఈ సెక్షన్ అప్లై చేసి తగిన శిక్ష కూడా అవుతుంది. ఇప్పుడు చెప్పినంత వరకు లావణ్య చెప్పిన ప్రకారం అయితే రాజ్ తరుణ్కి అంత ఈజీగా అయితే లేదని చెప్పవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.